నేనేమంటాను వాటర్ బాగా తాగండి. అసలు కాన్‌స్టిపేషన్ ఉంటే ఏం ఫుడ్‌లు తినాలి? ఏం చేయాలంటారు? నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్ బాగా తాగండి అంటాను. మనం పర్ డే అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ వాటర్ తాగామనుకోండి, మనం తిన్న ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి నీట్‌గా ఎలిమినేట్ అవుతది. అసలు వాటరే మేజర్ థింగ్ వాటరేనండి. మనం కాన్‌స్టిపేషన్‌కి ఏదైనా రెమెడీ చెప్పమంటే నేను ఒక్కటే అంటా. ఫస్ట్ మీరు వాటర్ బాగా తాగారండి ఆటోమేటిక్‌గా సమస్య పోతది. దాని తర్వాత రండి ఇంకా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే అప్పుడు నేను ఏమి యాడ్ చేయాలో ఫుడ్‌లో యాడ్ చేయమంటాను. సో, పిల్లలు ఎక్కడ వాటర్ తాగుతున్నారు? నేను అడిగితే ఈ ప్రాబ్లమ్‌తో వచ్చే వాళ్ళకి ఎంత వాటర్ తాగుతారంటే 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ ఆశ్చర్యపోస్తది ఒకసారి. 2-3 గ్లాస్ తాగడం ఏంటండి? శరీరంలో 5 లీటర్ల బ్లడ్ ఉంటది. దాన్ని అసలు డైల్యూట్ చేయాలి, హెల్తీగా ఉండాలంటే అట్‌లీస్ట్ మనం 3.5-4 లీటర్స్ వాటర్ తాగాలి. ఇంక రిమైనింగ్ మనం ఫైబర్ ఉన్న ఫుడ్స్ గానీ, మజ్జిగలు తాగుతూ ఉంటాము. ఉడకబెట్టిన రైస్ ఇవన్నీ తింటున్నాం కాబట్టి అక్కడి నుంచి వాటర్ వస్తాయి. సో, అక్కడి నుంచి మన ఈ 1 లీటర్, ఈ 3.5 లీటర్, 1 లీటర్, 4 లీటర్స్ అన్నా, 4.5 లీటర్ అన్నా కవర్ చేయొచ్చు. వాటర్ లేకపోతే ఎక్కడ? సో, కాన్‌స్టిపేషన్ లీడ్స్ టు లెస్ వాటర్. వాటర్ సరిగ్గా తాగకపోతేనే మోషన్ సరిగ్గా రాదు.